ఘనత కలుగును గాక. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము మనం చదువుకుంటున్నాము. అంచూరపు చెట్టు పూయకుండునను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుణ్ణి అందు నేను సంతోషించెదను అని ప్రవక్త ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనకు అన్ని సమృద్ధిగా ఉండే మనం దేవుని ఎంత సంతోషిస్తాం, దేవుని స్తుతిస్తాం. ఏదైనా కొరత వస్తే ఆ దేవుడు మాకు ఇట్ట చేశాడు అట్ట చేశాడు అని ఎంతో నిరాశతో చెప్పుకుంటూ ఉంటాము. దేవుడు ఎప్పుడు మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనకు ఏదైనా మేలు జరిగినప్పుడు, అభివృద్ధి కలిగినప్పుడు, ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మాత్రమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. అయితే దేవుడు ఏం చెప్పి ఉన్నాడంటే, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగ మీరు చేయటం దేవుని యందు ఆయనకి ఇష్టమని చెప్తున్నట్టు చూస్తున్నాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, అలాంటి అలవాటు మనకు లేదు. మనం మేలు కలిగినప్పుడు మాత్రమే ఏం చేస్తాము? స్తుతి చెల్లిస్తాము. దావీదు భక్తుని యొక్క జీవితం మనం గమనిస్తే, ఆయన అతడు రాజుగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు దివారాత్రులు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనితో కూడా అతను శ్రమలో ఉన్నప్పుడు సౌలు రాజు చేత తరం పడినప్పుడు అదుల్లాం అనే గుహలోనికి వెళ్ళి అక్కడ దాక్కుంటున్నాడు. అక్కడికి అతని సహోదరులందరూ, ఇబ్బందులో ఉన్నవారు, ఒప్పులు చేసుకున్నవారు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంచుమించు 400 మంది ఆ గుహలోనికి వెళ్ళి అతనితో కూడా ఉండినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు వాళ్ళందరికీ అధిపతి ఆయను అని మనం చూస్తున్నాం. అక్కడ అంతటి శ్రమలో శత్రు భయంతో ఉన్నప్పటికీ వారందరూ కలిసి ఏం చేస్తున్నారు? దావీదు దేవుని స్తుతిస్తున్న అనుభవంలో ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 57:10వ వాక్యంలో పౌలు యొద్ద నుండి పారిపోయి గుహలో ఉన్నప్పుడు రచించిన కీర్తన కూడా మనం చూస్తున్నాం. అందులో కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నేను ప్రజల్లో నిన్ను కీర్తించెదను అని చెప్పుచున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు, దాక్కొని ఉన్నాడు. అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నిన్ను మహింపరుస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 57:7వ చరణంలో కూడా మనం గమనిస్తే, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేయుదునని దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఆయన శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తూ మహింపరుస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అన్ని సమయాల్లో దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా మనము అని మనం గమనించుకోవాలి. దానికి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం మనలో ఉంటేనే మనం స్తుతించగలుగుతాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఎవని హృదయము నా మీద ఆనుకొనునో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేద్దును, ఏలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనం అన్ని విషయాల్లో దేవుని ఆనుకోగలుగుతున్నామా? కొంతవరకు ఆనుకుంటాము, కొంతవరకు మనం మన శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేము అని మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అది ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా దేవునికి సమర్పించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే ఆయన మనకు సంపూర్ణమైన శాంతిని కలుగు చేస్తాడు. హృదయంలో శాంతి కలిగినప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుని స్తుతించగలిగే ధన్యత కూడా దేవుడు మనకు ఇస్తాడు. అలాంటి ధన్యత కలిగినటువంటి జీవితము హబక్కుకు ప్రవక్తలాగే, దావీదు భక్తునిలాగే మనం ఎల్లవేళలందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన స్తుతించుటకు శక్తి కలిగిన వారం అగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఏ శ్రేష్టగా మేము కూడా ప్రతి సమయమునందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు కూడా నేర్పించమని, మా హృదయం సంపూర్తిగా నిన్ను ఆనుకొని నీ యందు నాయన నా తండ్రి మేము నమ్మకం ఉంచుకొని పూర్ణ శాంతి కలవారిగా ఉండి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.